సామాన్యులకే ఇన్ని అనుమానాలు ఉన్నాయి, ఇన్ని ఉంటే వానికి ఏమి ఒక్కదానికి మనం కరెక్ట్ అడిగిన వాడికి ఒక్కదానికి ఆన్సర్ చెప్పలేకపోతున్నాడు సన్నాసి. వాడు ఇంకా బెదిరిస్తున్నాడు. ఇంకా ఎవడు పోస్టులు పెడితే ఆనికి నోటీస్ పంపుతా, మీనికి నోటీస్ పంపుతా, పంపుకోరా అయ్యా, ఏమైతుంది? తప్పుడు కేసులు పెట్టినంత మాత్రం అవి నిజమైపోవు కదా. అవునా కదా? కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇక చూడండి ఇక్కడ ఏం రాసిండు, ప్రవీణ్ పగడాల బుల్లెట్ ప్లస్ లిక్కర్ ఈక్వల్ టు మర్డర్ అని రాశారు. 3 సార్లు బుల్లెట్ మీద నుండి, అది కూడా హైవే మీద పడితే కనీసం చేతికి గాని వేసుకున్న ప్యాంటుకి కూడా కనీసం డ్యామేజ్ కాలేదు. ఎవరన్నా వాడండి మీరు, మీ యొక్క నేను ఈ మొత్తం రాసుకోబోతుంది, మొత్తం ఇట్లా గాయమవుతుంది, రక్తం వస్తుంది, ఈ యొక్క షర్ట్ గాని ప్యాంట్ గాని చినిగిపోతుంది. అట్లా ఉంటుంది చిన్నగా పడితేనే. సైకిల్ మీదకి పడ్డా జరుగుతుంది. అట్లాంటిది అంత స్పీడ్ లో బండి మీదకి పడితే ఏం కాదంట. ఎవరికి చెప్తున్నారు నీతులు? విజయవాడలో ట్రాఫిక్ పోలీసు ఎవరో తీసిన దగ్గర కూడా కనీసం వేసుకున్న టీ షర్ట్ గానీ ప్యాంట్ గానీ ఏం కాలేదు. చెప్పండి మిత్రులారా, బుల్లెట్ కిందికి పడితే మినిమం హ్యాండిల్ బార్స్ కొట్టుకునే అవకాశం ఉంటుంది, అది కూడా కాలేదు. చెప్పురా అయ్యా ఐజీ, దమ్ము అంటే ఇట్లాంటి వాటి ప్రశ్నలకు సమాధానం చెప్పు. నువ్వు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి మేము చెప్పిందే కరెక్ట్ వేదం అంటే ఎట్లా ఊరుకుంటాం? మా అనుమానాలు నివృత్తి అయ్యి అంత దమ్ముందా నీకు కదా? పోలీసులు విడుదల చేయని సీసీటీవీ వీడియోలు మీడియా వాళ్ళకి ఎవరు పంపించారు చెప్పాలి. మద్యం దాగి ప్రమాదం జరిగిందని నమ్మించడానికి ఎవరు ప్రయాసపడుతున్నారు? అనధికార సీసీటీవీ వీడియోలను మీడియా వాళ్ళు రిలీజ్ చేసి మరణించిన వారి వ్యక్తిత్వంపై ఎవరు చేపిస్తున్నారు చెప్పండి. ఆయన చంపింది కాకుండా ఇప్పుడు ఐజీ అధికారికంగా ఆయన తాగుబోతని ముద్ర చేస్తున్నాడు. అవునా కదా? 3 సార్లు తాగి పడ్డాడు, యాక్సిడెంట్ అయింది అంటే అర్థమైంది ఆయన తాగుబోతూ, ఆయన తాగకపోతే ఉండలేడు. అర్థమైందా? లాంగ్ డిస్టెన్స్ నడిపేటప్పుడు కూడా ఆయన తాగకపోతే బతకలేడు. అంత నీచమైన వ్యక్తి ప్రవీణ్ బ్రదర్ అని మీరు ఆయన చచ్చిపోయినవన్నీ మళ్ళీ చంపుతున్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు, క్యారెక్టర్ ని అసాసినేట్ చేస్తున్నారు. అవునా కాదు చెప్పండి? ఆయన రక్షణ టీవీలో ఇన్ని డిబేట్లు చేసిండు, ఏ రోజు తాగొచ్చిండో చెప్పండి. ఆయన ఇన్ని స్పీచెస్ ఇచ్చిండు ఈ యొక్క చర్చ్ రిలేటెడ్ పాస్టర్ గా, ఎక్కడ తాగేసి వచ్చిండో చెప్పండి. ఇంత పేద మంది విద్యార్థులకి చదువు చెప్తున్నాడు, వాళ్ళని పోషిస్తున్నాడు, వాళ్ళకి తిండి పెడుతున్నాడు, ఎక్కడ ఏ ఈవెంట్ కి ఆయన తాగిపోయిండో చెప్పండి కదా. మీరు చెప్పింది 1% అన్నా మ్యాచ్ కావాలి కదా ఆయన రియల్ లైఫ్ కి. చూపెట్టండి ఆయన గతంలో ఎన్నిసార్లు తాగి ఉన్నాడు, తాగకపోతే ఎప్పుడు బతకలేని పరిస్థితి ఆయన ఏ రోజు ఉండే. అంటే మీరు హత్య చేసిందే నేరం రా అంటే పైన ఇంకా పెద్ద పెద్ద నేరాలు చేస్తున్నారు. ఏది ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ. ఆలోచించండి, వాళ్ళ కుటుంబ సభ్యులకి బుద్ధి ఉండాలి. ఆయనను చంపినోని మళ్ళీ చంపుతుంటే, ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేస్తుంటే మాట్లాడాలి కదా పబ్లిక్ లో వచ్చి. ఆలోచించుకోండి జెసికా సిస్టర్, ఓకే, దయచేసి. ఓకే, ఎందుకంటే మీ యొక్క హస్బెండ్ యొక్క ఆత్మ శాంతించాలంటే మీరు ఆయన యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేస్తుంటే మీరు ఎట్లా నోరు మూసుకుంటారు? మీకు తెలియదు ఆయన ఎన్నిసార్లు తాగిండు, ఆయన తాగి అట్లా నడుపుతాడా? ఆలోచించుకోండి ప్లీజ్ సిస్టర్. ఓకే, మేము ఎందుకు రెస్పాండ్ అవుతున్నాం అంటే, ఓకే అది ఒక ప్రవీణ్ బ్రదర్ ఇష్యూ కాదు, అది శాంతి భద్రతల ఇష్యూ. అట్లాంటిది ఇంకెవరికైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి మేము బాధపడుతున్నాం, మేము వాయిస్ రేజ్ చేస్తున్నాం. అర్థమైందా? ఇది చెప్పిన ఇప్పటి వరకు రిలీజ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ లో ప్రవీణ్ బ్రదర్ హత్య చేశాడనడానికి బలమైన ఆధారాలు. సపోజ్ ఒకవేళ యాక్సిడెంట్ అయింది అనుకుందాం, అతను బార్ షాప్ వెళ్లి తాగాడని నమ్మించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఆ ఫుటేజ్లు మేము ఇవ్వలేదు, పోలీసులే అని చెప్తున్నారు. ఖచ్చితంగా బయట వారు రిలీజ్ చేశారు, కరెక్ట్. ఆ అవసరం బయట వాళ్ళకు ఎందుకుంది? రిలీజ్ చేశారంటే వాళ్ళు అతను ప్రమాదం వల్ల చనిపోయేలాదని, అంటే ఆ యాక్సిడెంట్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు హైవే పైన ఉన్న సీసీటీవీ వీడియోలు మాత్రమే ఉన్నాయి. ప్రవీణ్ ఉదయం, నాకు తెలిసి ఆ అన్వేష్ అనే సత్య అన్వేష్ అనే ఒక పాస్టర్ ఉన్నాడు, ఆయనతోటి 11:26 నుంచి 44 నిమిషాలు అంటే 12:10 వరకు మాట్లాడాడు ఆయన. మరి ప్రవీణ్ బ్రదర్ ప్రయాణించినటువంటి సీసీ ఫుటేజ్ చూపెట్టాలి కదా. ఎవడో డూప్ కానీ చూపెడుతున్నారు కానీ దొంగ నాకు. ఎందుకంటే ఆ సీసీ ఫుటేజ్ కంట్రోల్ ఆ ఇండివిజువల్ వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళు ఎవరో మనకు తెలియదు కాబట్టి వాళ్ళ నుంచి తీసుకోవడం మనకి, అంటే ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ పెట్టుకుంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ యొక్క అసలు ప్రవీణ్ బ్రదర్ యొక్క సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ పెట్టుకొని, ఒక జేఏసీకి ఏర్పడి ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ పెట్టుకొని కొంచెం ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ చేపిస్తే, యొక్క ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ తో మళ్ళీ ఫోరెన్సిక్ రిపోర్ట్లు తెప్పిస్తే ఏమన్నా కొంతవరకన్నా ఇంకా కొంచెం రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుందేమో. కానీ ఆ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయరు, బెదిరియరు అని నమ్మకం అయితే లేదు కదా. కానీ ఆలోచించుకోండి. ఓకే, ఏది ఏమైనా ఈ వ్యవస్థ, ఈ యొక్క దుర్మార్గుల వ్యవస్థలో మనకు న్యాయం దొరకకపోతే వచ్చే ఎన్నికలలో కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది. ఓకే, మనం కామ్గా అయితే ఉండకూడదు. ఓకే, ఎందుకంటే వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంటే వాళ్ళ అధికారాన్ని మనకి ఎట్లా తీయాలో తెలుసు కదా, మనకున్న ఆయుధం ఓటు కదా. సో ఆలోచిద్దాం. ఓకే.
అందరూ వాడు మహాసేన రాజేష్ అంటాడు, వాడు నెక్స్ట్ డేనే వచ్చి పోలీసులు ఎలాంటి రిపోర్ట్ చేయకముందే వాడు యాక్సిడెంట్ అని కంక్లూడ్ చేస్తాడు. ఎందుకంటే వాడికి టీడీపీ తోటి అనుబంధాలు ఉన్నాయి కాబట్టి. అర్థమైందా? అందరు దొంగ నా కొడుకు తయారైనరు. ఇది 11 గంటలకు బయలుదేరాలని సమాచారం ఉంది కాబట్టి ఇంటి దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలన చేయాలి. నాగోల్లో ఉన్న లిక్కర్ షాప్ డ్రామా ఆర్టిస్ట్ 12 గంటలకి వెళ్ళాడు. ఇంటి నుంచి స్టార్ట్ అయిన 12:10 దాకా ఆ ఫ్రెండ్ తోటి మాట్లాడిన నా దగ్గర స్క్రీన్ షాట్ కూడా ఉంది, ఆ సత్య అన్వేషణ ఆయన తోటి. మళ్ళీ 12 గంటలకు లిక్కర్ షాప్కి ఎడవా? ఏం మాట్లాడుతున్నారు? ఇక ఆయనకు అత్యంత సన్నిహితులు చెప్తున్నది ఆయన ఎప్పుడు తాగాడు, ఆయనకు అలవాటు లేదని వాళ్ళ సిస్టర్ చెప్తున్నది, వేరే నాకు తెలిసిన వాళ్ళు చెప్పిండ్రు. అయినా కానీ వీడు పోలీసోడు ఆయన తాగుపోతాని కంక్లూడ్ చేస్తున్నాడు. సిగ్గుశరం లేదు. ఆడంట ఐజీ అంట, వాడంటే ఎవరికో నోటీస్ పంపుతాడంట. పంపుకో బిడ్డ పంపుకో. నీ దుర్మార్గుడు అరాచక పాలన నడుస్తుంది. ఎవరిని చంపుకున్నా ఒక చర్యలు లేవు. ఇదేంద్రా? దీనికోసం అరా ప్రజలు ఎన్నుకున్నది? వేసిన కొడుకులు మిమ్మల్ని అంటే కూర్చుండబెట్టింది. ఇంటి నుంచి స్టార్ట్ అయిన సమయం నుండి ఆయన ఇంటి దగ్గరలో ఉన్న సీసీటీవీ వీడియోలు పరిశీలన చేయాలి. రాత్రి 8 గంటల లోపు రాజమండ్రి చేరాలని ప్రవీణ్ ఆలోచించి ఉండవచ్చు కాబట్టి ఉదయం 11 గంటలకు బయలుదేరి ఉండవచ్చు. హైదరాబాద్ లోనే కిడ్నాప్ చేశారని అనుమానం. సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణం కనీసం 9 గంటలు, భోజనం టీ బ్రేక్ తో సహా. కాబట్టి సంఘటన జరిగిన స్థలం నయారా బంకు దగ్గర. రాత్రి 7 గంటల నుంచి ఉదయం సీసీటీవీ పరిశీలించాలి. ఒకవేళ సీసీటీవీలో అనుమానాస్పదంగా ఆయన ఏడికి పోతే ఆయన వైట్ కార్ ఉంది, ప్రతి చోట ఉంది, ఆయన ఫాలో అవుతుంది ఆ బైక్ ని. మరి ఎందుకున్నది ఆ వైట్ కార్? ఎందుకుంది ఆలోచించండి కదా. సో ఒకవేళ సీసీటీవీలో అనుమానాస్పదంగా వాహనాలు ఈ ప్రదేశంలో లేకపోయినా బైక్ ఉన్న ప్రదేశం, సో అది కొంచెం లెంత్ ఉందని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతున్నాను. చూడండి ఇక్కడ ఇందులో ఇది చూడండి, ఇవన్నీ చూడండి. ఇంకా నేను కొన్ని చూపెట్ట కానీ చూడండి. అంటే ఒక మనకే ఇన్ని తెలుస్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు తెలియదు? చూడండి మిత్రులారా, ఈ ఫోటో దయచేసి చూడండి. గింత బొర్ర ప్రవీణ్ బ్రదర్కి ఉందా చెప్పండి. వాడు బయట ఉంటే అది క్యాప్ పెట్టుకుంటాడు, షాప్ లోపలికి వచ్చినా హెల్మెట్ తీయడా వాడు? అంత బొర్ర ప్రవీణ్ బ్రదర్ కు ఉందా మీరు చెప్పండి. వేరే వీడియోలు చూడండి. వాడు ఎక్కడ పోయినా వాడిని ఎందుకు తీయడు? వాడికి ఇది ఎందుకు తీయడు? పైది షాప్ లోపలికి పోయినా తీయడా? నువ్వు నేను తీయమా? చాలా మంది హెల్మెట్ పెట్టుకోవడం కారణం ఉక్కపోస్తుంది, అంత జిగ్ అవుతుంది, అంత ఇట్లా చిరాకులు వేస్తుంది అని పెట్టుకోరు చాలా మంది. ఎంత గవర్నమెంట్ ఎంత పెట్టుకోమని చెప్పినా. వీడు చూడు ఎక్కడ ప్రవీణ్ బ్రదర్ లెక్క కనిపిస్తున్నాడు మీకు. వాడు ఫేక్ గాడు, అది క్లియర్గా అర్థమవుతుంది కదా. యాక్సిడెంట్ అయితే బార్ షాప్ కు వెళ్ళాడని వీడియోలు చూపించి నమ్మించాల్సిన అవసరం ఏంటి? అది యాక్సిడెంట్ కాదు కాబట్టి ఇలాంటి వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. కీసర అంటే విజయవాడ దగ్గర ఇక్కడ ఉంటుంది. కీసర టోల్ గేట్ ముందు హెడ్ లైట్ పగిలితే టోల్ గేట్ దాటేటప్పుడు హెడ్ లైట్ ఎలా ఉంది? కీసర నుండి గొల్లపూడికి అంత తక్కువ సమయంలో ఎలా వెళ్ళగలుగుతాడు? చూడండి, ఇది కీసర టోల్ గేట్. ఇది అంటే అక్కడ మధ్యలో ఇది రియల్ ప్రవీణ్. కీసర టోల్ గేట్ దగ్గర ఉన్నది రియల్ ప్రవీణ్, మిగతావి కావు. అర్థమైందా? ఆ బైక్ కాదు, అది కాదు. ఇది మనకే సామాన్యులకు అర్థమవుతున్నాడు, పోలీసులకు ఎందుకు అర్థం కాదు? వీటికి అన్నిటికి ఆన్సర్ చెప్తారా? వాడు చెప్పడు. ఐజీ గాడు వాడు ఎంతసేపు దీన్ని యాక్సిడెంట్ లెక్క చేసి కేసు క్లోజ్ చేయాలని ప్రయత్నం తప్ప వాడు ఒక్కటి కూడా ఇంకా పోలీసులని చాలా మంచి పని చేశారని అప్రిషియేట్ చేస్తున్నాడు. వాడు చేసిర్రంటే ఏం చేసిర్రు అని తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి. పగలు రోడ్డు పక్కన కూర్చుని ఉన్న ఫోటోలు ఎవరు తీశారు? అది కూడా హెడ్ లైట్ మరియు బైక్ నంబర్ కనపడే విధంగా. అక్కడ పడిపోయి ఒకవేళ హెడ్ లైట్ పగిలితే ఆయన మాస్క్ కూడా తీయకుండా ఎందుకుంటారు? మీడియా వాళ్ళకి రోడ్డు పక్కన కూర్చున్న ఫోటోలు వైన్ షాప్ సీసీటీవీ వీడియోలు ఎవరు పంపించారు? వివరాలు ఏవి చెప్పండి మిత్రులారా. ఇగో చూడండి ఏం మాట్లాడుతున్నారు కదా. ఎక్కడ ఒక్కసారి కూడా ఎందుకు హెల్మెట్ తీయడారు వాడు? ఫేక్. ఎందుకంటే వాడు ఫేక్ గాడు కాబట్టి. చూడండి ఇట్లా బైక్ మీద ఎట్లా వండుకొని ఉంటాడో మీరు చెప్పండి. ఎట్లా మీరు ఇన్ని యాక్సిడెంట్లు చూసినాం కదా. అట్లా అంత స్పీడ్ లో వచ్చి పడ్డా సరే, లేకపోతే ఎవడన్నా వచ్చి గుద్దినా సరే, బండి ఎడ పడుతుంది, మనిషి ఎడ పడతాడు, మనిషికెన్ని గాయాలైతాయి, బండికెన్ని గాయాలైతాయి, ఒక్క ముఖం మీద ఎందుకైతే మిగతా చోట్ల ఎందుకు కావు? కామన్ సెన్స్ మనకే ఇంతున్నప్పుడు పోలీసులకి వాళ్ళకి సిగ్గుశరం లేదా? ఇదే ఒక ఇది పోలీస్ అధికారికో లేకపోతే ఒక రాజకీయ నాయకుడికో జరిగితే ఇట్లనే రియాక్ట్ అవుతారా? చెత్త నాయకుడికి ఇవాళ అమిత్ షాకి అయితే ఇట్లనే రియాక్ట్ అవుతారా?
ఏం మాట్లాడుతున్నారు? బాడీ పైన బైక్ పడి ఉంది కాబట్టి ఇది కుట్రపూరిత హత్య కావడానికి వీలుంది. యాక్సిడెంట్ అయితే బైక్ డ్యామేజ్ తీవ్ర స్థాయిలో ఉంటుంది. బైక్ గార్డ్స్ మరియు పెట్రోల్ ట్యాంక్ మీద రక్త మరకలు, ముఖం పైన మాత్రమే తీవ్ర గాయాలు, సగం దవడ ఉబ్బడము, కర్రల మీద రక్త మరకలు, హెల్మెట్ కి గీతలు లేవు, షర్టు ప్యాంటు చిరగలేదు, ఇంకా ఇతర చాలా ఇట్లాంటివి ఉన్నాయి, అబ్జర్వేషన్స్ ఉన్నాయి. చెప్పండి, వీటికి సమాధానం చెప్తాడా? చెప్పడు వాడు. ఇది యాక్సిడెంట్ అని కేసు క్లోజ్ చేయాలి. ఎవడో పైన చెప్పిండు, ఈ చంద్రబాబు నాయుడు గారికి అమిత్ షా గారు వాడు చెప్పిండంటే ఇది కేసు క్లోజ్ చేయమని. సో అందుకని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి ప్రెజరు. అంటే ఎట్లా కనిపిస్తున్నాం? ఎవరిని పడతామని చంపాక మీకు ఓడిచ్చిండ్రా కదా? సీసీటీవీ ఫుటేజ్లు ఆయన బయలుదేరి దగ్గర నుంచి ఎందుకు బయటకు చూపెట్టలేదు? రియల్ ప్రవీణ్ ఎందుకు చూపెడతలేరు? సీసీటీవీ ఫుటేజ్ లో దొంగ ప్రవీణ్ ఎందుకు చూపెడుతున్నారు? చెప్తా నా కొడుకులు. ఆలోచించండి మిత్రులారా, ఇది కరెక్ట్ కాదు.